జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనేది స్పష్టమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమానికి కట్టుబడి మరొకవైపు అభివృద్ధి, మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్దాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు, ఆడబిడ్డల మీద తప్పుడు మాటలు, ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం, ప్రచారం. ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడుతున్నాను. అయ్యా, నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటా. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని 90 ఏళ్ల వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో, మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈ రోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, 1 సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, 1 సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నాం కదా. మీ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది, మీ తండ్రి చనిపోయిండు, నిన్ననే దినమైంది. ఈ రోజే వచ్చి అంత హడావుడిగా బయటకు వచ్చినామంటేనే మీ పార్టీలో మీలో ఎంత భయం ఉంది, ఓడిపోతున్నామనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయము అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాద్ను, తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు మరి సన్నబియ్యం కానీ, కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది విధ్వంసం, మాది వికాసం. ఇవాళ మీరు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసి మీ సొంత నాయకుల పేర్ల మీద రాసుకున్నటువంటి భూములు ఇవాళ ప్రజల పరం అవుతుంటే మీకు విధ్వంసంలాగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ను నిండా ముంచింది. హైదరాబాద్ కోసం కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టినామని చెప్పారు. ఆ 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే హైదరాబాద్ లో ఇవాళ సైడ్ లైన్స్ లేవు, ఎక్కడెక్కడ మోరీలు పొంగి పొర్లుతున్నాయి, రోడ్లు చక్కగా లేవు, మరి కెనాల్స్ చక్కగా లేవు, బ్రిడ్జెస్ లేవు, కనీసం ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి రోడ్ వ్యవస్థ చక్కగా లేదు. ఇవన్నీ మీరు మింగిరు కాబట్టి ప్రజలకేం నిలబడలేదు. అందుకని ఇప్పటికే 3 సార్లు మీకు ఓట్లు వేస్తే మీరేం ఒరగబెట్టారు ప్రజలకు అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ మోసం చేసి జూబ్లీ హిల్స్ లో మీకేసారు ఓట్లు గతంలో. ఇప్పుడు మాకు ఓటే చూడండి ప్రజలారా, మేమేం చేస్తామో చూపిస్తున్నాము. ఇప్పటికే మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. గతంలో 3 సార్లు మీకు ఓట్లయితే జూబ్లీ హిల్స్ ప్రజల్ని మీరు నిండా ముంచిండ్రు. ఇప్పుడు మేము వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము. కాబట్టి ఒక్కసారి ఓటే చూడండి ప్రజలారా. ఇక్కడ ఈ రోజు మరి 2 ఏళ్లలో మేమేం చేసినాం, 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిరో తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. భయం పట్టుకొని ఇవాళ కేటీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు ఇష్టం ఉన్నట్టుగా మరి తప్పుడు ప్రచారాలు చేయడం, ఫ్రస్ట్రేషన్ మాటలు మాట్లాడడం. మరి అదే విధంగా మనం ఒక ఉదాహరణ, సొంత చెల్లిని, మాగంటి తల్లిని అడిగితే ఆడవాళ్ల పట్ల ఈ కేటీఆర్ కు, హరీష్ రావుకు ఉండే గౌరవం ఏందో తెలుస్తుంది. మానవత్వము, మంచితనము, ఆ బంధాలు, అనుబంధాలు కూడా లేనటువంటి వ్యక్తులు వాళ్ళు కేటీఆర్ అనేది స్పష్టంగా అర్థమైంది. అలాంటి వాళ్ళని నమ్ముకొని ఏ ఆడకూతురు ఓటెయ్యరు. ఓటు వేస్తే కూడా ఏమైందో గతంలో మహిళా సంఘాలై 1,800 కోట్లు దోచేసుకున్నారు. మహిళా సంఘాలకు ఇస్తారన్న పావుల వడ్డీ 3,000 కోట్లు ఎగ్గొట్టారు. ఇవాళ మేము మహిళా సంఘాలకు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఫ్రీ బస్సులు పెట్టి బస్సు ఓనర్లను చేసి మరి ఒక దిక్కు పెట్రోల్ బంకులు కానీ, ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సినంత సపోర్ట్ మేము చేస్తుంటే ఇవాళ ఓర్వలేక మహిళల్ని డాన్సులు చేసుకుంటూ తిరగండి అని అన్నటువంటి మాటలు ఏ మహిళ మర్చిపోలేదు కేటీఆర్. కాబట్టి నీకు సొంత చెల్లి మీద ప్రేమ ఉండలేదు, నీ సహచార ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపి తల్లి మీద కూడా నీ దుర్మార్గం ఏందో చూపించినావు. దాంతో ప్రజలందరికీ అర్థమైంది నువ్వెంత ఘనపాటివో, ఎంత మానవ సంబంధాలను కూడా ఏ రకంగా తుంచేయగలుగుతావు అనేది స్పష్టమవుతుంది.